గుంటూరు జిల్లా హోలీ సంబరాల్లో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకున్నాం. శ్రీనివాస్ మోహన్, ఈ ఘటన ఎలా జరిగింది? శర్మ, ఈ రోజు ఈ హోలీ పండుగ సందర్భంగా విజయవాడకు చెందినటువంటి 6 ఇంజనీరింగ్ విద్యార్థులు తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణా నదిలో స్నానాలకు వచ్చారు. రంగుల హోలీ పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్న తర్వాత విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు వచ్చారు. వాళ్ళ వెంట ఈ రంగులు తయారు చేసినటువంటి అలాగే రంగులతో ఉన్నటువంటి బాటిల్స్ ను తీసుకొని వచ్చి ఆ బాటిల్స్ ని కృష్ణా నదిలో ఉన్నటువంటి నీటిలోకి విసిరి ఆ బాటిల్ ను బయటకు తీసుకురమ్మని చెప్పి ఒక విధమైన ఆటలా చేసుకున్న సమయంలోనే ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా నదిలోకి వెళ్ళిన తర్వాత నీటిలో మునిగిపోయారు. ఆ ముగ్గురు విద్యార్థులు చనిపోయి నీటిలో మృతి చెందిన తర్వాత ఆ చనిపోయిన ముగ్గురు విద్యార్థులను కూడా తోటి విద్యార్థులు ఎవరైతే ఈ వీరితో పాటు ఈ హోలీ సంబరాల్లో ఉన్నారో ఆ ముగ్గురు విద్యార్థులే వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అలాగే 108 వాహనానికి పోలీసులకు కూడా సమాచారం అందజేయడం జరిగింది. ఈ చనిపోయిన ముగ్గురు విద్యార్థులు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఐటీ విద్యార్థులుగా గుర్తించారు. విజయవాడ పడమట అలాగే విజయవాడ కొత్తపేటకు చెందినటువంటి విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో చనిపోయిన వారిలో శ్రీకాంత్, సుభాష్, సాయికృష్ణ ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నట్టుగా వీరితో పాటు వెళ్ళినటువంటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడే సమాచారం చేరడంతో వారంతా కృష్ణా నది తీరంలో ఈ ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుంటున్నారు. విజయవాడ పోలీసులు అలాగే తాడేపల్లిలో చెక్ పోస్ట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణా ఈ రోజు హోలీ సంబరాలు చాలా ఎక్కువగా జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. గుంటూరు జిల్లా హోలీ సంబరాల్లో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లిన 6 విద్యార్థులు అక్కడ బాటిల్స్ కృష్ణా నదిలో వేసి తెమ్మని ఒక విధమైన ఆట ఆడుతున్న సందర్భంలో ముగ్గురు విద్యార్థులు నదిలోకి దిగి మృత్యువాత పడ్డారు. మృతులు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.